గారే, ఇప్పుడు శివనారాయణ గారు వచ్చి చెప్పబోయేది అదే. మీకు ముందుగా చెప్పారా? కొన్ని అంతే అలా తెలిసిపోతాయి. కావాలంటే మీరే చూడండి. సార్, బోర్డు మెంబర్స్ అందరు వచ్చారు సార్, మీకోసం వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను, పద. అలాగే సార్. సార్, ఏంట్రా? మీతో కొంచెం మాట్లాడాలి. పద, ముందు బోర్డు మీటింగ్కి వెళ్దాం. లేదు సార్, బోర్డు మీటింగ్ వెళ్ళటానికి కంటే ముందే మీకు ఒక వర్ధమాన్ నటుడిని పరిచయం చేయాలి. వర్ధమాన నటుడా? అవును తాత, మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకుని వస్తాను. రే, నువ్వు వచ్చావేంటి? పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దామని నీకు ఫోన్ చేసి చెప్తానన్నాను కదా గ్రాని. లైవ్ లో చూస్తే వచ్చే మజా ఫోన్ లో వింటే రాదు కదా, అందుకే వచ్చాను. తాత, మీటింగ్కి వెళ్దాం పద. కార్తీక్ ఎవరినో పరిచయం చేస్తా అన్నాడు, రాగానే వెళ్దాం. బావ ఎవరిని పరిచయం చేస్తాడు? బాలరాజు గారు రెడీయా? ఏంటి సార్ రెడీ? షూటింగ్ అన్నారు, ఇంతవరకు డైరెక్ట్ వచ్చి సీన్ చెప్పలేదు. ఏ బ్లాగ్ పెట్టారో తెలీదు, నా కాంబినేషన్ ఎవరో తెలీదు. కనీసం ప్రొడక్షన్ బాగానైనా వచ్చి కుర్చీ వేసి కాఫీ ఇస్తాడు అనుకున్నాను, వాటర్ కూడా ఇవ్వలేదు. బాలరాజు గారు, ఇది సీరియల్ షూటింగ్ కాదు, మనం చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్కి డెమో. ఒక రకంగా చెప్పాలంటే లైవ్ ఆడిషన్ లాంటిది అనుకోండి. క్యారెక్టర్లు వాటంతటవే సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చేస్తాయి. మీరు కంటెంట్ చెప్తే చాలు, కౌంటర్లు వాడు ఇచ్చేస్తారు. రికార్డింగ్ అంతా సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. అర్థమైపోయింది సార్, ఇక చూసుకోండి నా పర్ఫార్మెన్స్. అయితే మీరు మరో పని చేయాలి. ఏంటి సార్? కళ్ళకి గంతలు కట్టుకోవాలి. ఎందుకు? ఎదుటి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీ కళ్ళకి కనపడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో మిమ్మల్ని డామినేట్ చేస్తారు. అప్పుడు మీరు కంటెంట్ మర్చిపోతారు, ఎలిమినేట్ అవుతారు. మీ ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం సార్. నా ఫీలింగ్ కూడా అదే. కనపడుతుందా? వినపడుతుంది సార్. మనకు కావాల్సింది కూడా అదే. ఇది మీ జేబులో పెడుతున్నాను. ఏంటి సార్ ఇది? చెక్కు. ప్యాకప్ చెప్పకుండానే పేమెంట్ ఇస్తున్నారు, మీరు గ్రేట్ సార్. బాలరాజు గారు, మీరు బొంగులో జోకులు వేయకండి. ఈ చెక్ మీకు కాదు. కంటెంట్ మళ్ళీ చెప్తున్నాను, విని చావండి. మీరు ఓ కోటీశ్వరు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు. ఈ చెక్ ఇచ్చి 1000 భోజనాలు ఆర్డర్ ఇవ్వండి. ప్లేటు 2000, అడ్వాన్స్ 10 లక్షలు. నిజానికి ఈ మధ్య ఇలాంటి సీన్లు చేశాను సార్. ఈ రోజు మేము షూటింగ్ కోసం రెంట్కి తీసుకున్నాంలేండి. ఆ రోజు కూడా అలాగే అన్నాను సార్. ఈ తొక్కలో డౌట్లుంటే నువ్వు హీరో అవ్వలేవు బాలరాజు, జూనియర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోతావు. లేదు సార్, లేదు సార్, కంటెంట్కి నేను కనెక్ట్ అయిపోతా, పర్ఫార్మెన్స్ చించి పడేస్తా. మనకు కావాల్సింది కూడా అదే. పదండి వెళదాం. బావ చెప్పిన పర్సన్ ని తర్వాత మీట్ అవ్వచ్చులే తాత, ముందు లోపలికి వెళ్దాం పదా. వాడి మాట విని ఉన్నాను, నీ మాట విని వెళ్ళిపోతే నేనిచ్చిన మాటకి విలువే ఉంది. అది కాదు తాత. అదిగో కార్తీక్ వచ్చేసాడు. వీడు బావకి ఎలా దొరికేశాడు? నిజం చెప్పేశాడా, చెప్పలేదా? సార్, నేను చెప్పిన వర్ధమాన నటుడు ఇతనే. నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావురా? 1 మినిట్ వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది సార్. బాలరాజు, యాక్షన్. సార్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, 1000 మందికి భోజనాలు కావాలి. మెనూ అంతా రిచ్గా ఉండాలి. ప్లేట్కి 3000 అవుతుంది. అంత రేటు కుదరదు సార్. సరే అయితే 2000లో చేద్దాం. వీళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. చెక్ తీసుకోండి సార్.
వంటలు మాత్రం అదిరిపోవాలి. చెక్ తీసుకోండి సార్. చెంప దెబ్బలున్నాయని ముందే చెప్పొచ్చు కదా సార్. ఉన్నట్టుండి కొడితే గూబ గుయ్యమంది. హాయ్ మేడం, నమస్తే. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఆవిడ నీకెలా తెలుసు? అది అది రై చెప్పరా, నిన్నే అడిగేది. ఈవిడ నీకెలా తెలుసు? అది ఇది వేరే షూటింగ్ అన్నారు. షూటింగ్ వేరేదే, ఆర్టిస్టులు మారలేదు. కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదనుకో, ఆ రోజు నీ వల్ల జరిగిన డ్యామేజ్కి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా వల్ల డ్యామేజ్ ఏంటండి? ఆర్డర్ నువ్వు తీసుకోకపోతే 20 లక్షల ఫుడ్ వేస్ట్ అయినట్టే కదా. పైగా ఫేక్ చెక్ కూడా ఇచ్చు. నేను ఇవ్వడం ఏంటి బాబు? అదంతా ఇప్పించింది ఈ మేడం గారు. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి? నేను జూనియర్ ఆర్టిస్ట్ అండి. క్యారెక్టర్ ఉందని చెప్పి నా చేత ఫుడ్ ఆర్డర్ ఇప్పించారు. రెమ్యునరేషన్ అయితే మంచి పేమెంట్ ఇచ్చారండి. కాకపోతే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారు. ముసలుడి చేతులు ఈరోజు నాకు చావే. ఇప్పుడు గ్రానీ భయంతో నా పేరు చెప్పేస్తే పోటీలో గెలవడం సంగతి పక్కన పెట్టు, కనీసం ఆఫీస్లో అడుగు కూడా పెట్టనివ్వడు. తాత, జరిగిందంతా నీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. క్షమించండి అయ్యా. డబ్బులో కక్కుర్తి పడి ఇలాంటి పని చేశాను. అదంతా యాక్టింగ్ అని చెప్తే నమ్మేశాను. నాకు చదువుకునే పిల్లలున్నారయ్యా, వాళ్ళ కోసమైనా నన్ను వదిలిపెట్టండి అయ్యా. రే పైకిలే. కళాకారుడంటే సాక్షాత్ ఈశ్వరుని స్వరూపుడు. ఒకప్పుడు కళాకారుల్ని పూజించేవాళ్ళు. మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు కళాకారుల విలువ చిల్లరి కాసులా తయారు. నువ్వు దిగజారిపోకు, కళని దిగజార్చు. చూడు, ఇక మీదట కెమెరా ముందు మాత్రమే నటించు, కెమెరా వెనక కాదు. మరోసారి ఎప్పుడూ కనిపించకు. పా. నీతిగా బ్రతుకుతానయ్యా, ఉంటానయ్యా. తప్పు చేసిన వాడి కంటే తప్పు చేయించిన వాళ్లే అసలైన దోషి. నేను ఇప్పుడు శిక్షించాల్సింది వాడిని కాదు, వాడి చేత తప్పు చేయించిన పారిజాతాన్ని. శివనారాయణ గారు ఇంకా రాలేదేంటండి? దశరథ్ గారికి ఫోన్ చేయండి. ఆల్రెడీ మెసేజ్ చేశాను, ఆఫీస్కి రాలేదంట. ఏం పనులు ఉన్నాయో ఏంటో, ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు సార్. ఏమీ అవ్వదు, మీరు కామ్గా ఉండండి. శివనారాయణ గారు వస్తారు, మన కొత్త సీఈఓ ఎవరో చెప్తారు. తాత, గ్రానీని ఏమనకముందే టాపిక్ డైవర్ట్ చేసి లోపలి తీసుకెళ్ళిపోవాలి అంటే నేనే రివర్స్ అవ్వాలి. చెప్పు పారిజాతం. ఏంటి గ్రానీ ఇది? నీకు దీప మీద ఏదైనా పర్సనల్ గా కోపం ఉంటే అది ఇంటి దగ్గరే చూసుకోవాలి కదా. నువ్వు చేసిన పని దీప జీవితానికి ఎంత ఎఫెక్ట్ అయ్యేదో తెలుసా? ఫుడ్ సేల్ అవ్వకపోయి ఉంటే డబ్బు మొత్తం దీప కట్టాల్సి వచ్చేది. కనీసం నువ్వు తాత గురించైనా ఆలోచించాలి కదా. జ్యోత్స్న రెస్టారెంట్స్ ని సిటీలోనే నెంబర్ 1 గా నిలబెట్టాలని మేమంతా పోటీ పడుతూ రాత్రి పగలు కష్టపడుతూ ఉంటే నువ్వు ఇంత తేలిగ్గా రోడ్డు మీద నిలబెట్టేసే పనులు ఎలా చేయగలుగుతున్నావు గ్రానీ? పగ మా ఆవిడ మీదే కాదు, తాత మీద కూడా ఉన్నట్టుంది.
చేసిందంతా చేసి మళ్ళీ ఆ ఇన్నోసెంట్ ఫేస్ ఒకటి. నీకు శిక్ష పడాలి గ్రాని. తాత, గ్రానీని గట్టిగానే శిక్షిద్దాం. దానికంటే ముందు మనం లోపలికి వెళ్దాం. ఎందుకంటే బోర్డ్ మెంబర్స్ అంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు. పైగా వాళ్ళెవరైనా ఇదంతా విన్నారంటే అస్సలు బాగోదు. ఇంటికి వెళ్ళక చూసుకుందాం. ముందు పద తాత. మీరెందుకు పారుకు సపోర్ట్ చేస్తున్నారు పెద్ద మేడం? ఇలాంటి వాళ్ళని నేనెందుకు సపోర్ట్ చేస్తాను బాబా? అసలు ఏదేమైనా చిన్న తప్ప? చాలా పెద్ద తప్పు. ఇంకా నయం, బాలరాజు ఆర్డర్ నేను తీసుకుని ఉండుంటే పూర్తిగా మునిగిపోయేదాన్ని. మీరు మునిగిపోర్లే మేడం. దీప్ అంత ఫాస్ట్ గా నేను మిగిలిపోయినవి సేల్ చేయలేను. ఆ అవసరం మీకు రాదులే మేడం. ఎందుకంటే మీరు బాలరాజు ఆర్డర్ తీసుకోరు. ఏమో, వాడు 3,000కి ఓకే అంటే నేను తీసుకునేదాన్నేమో. 4,000కు ఓకే అన్నా మీరు తీసుకోరు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియనప్పుడు ఎవరైనా మోసపోతాం కదా. కానీ నువ్వు మోసపోవు. ఎందుకు మోసపోను? ఎందుకంటే అసలు బాలరాజును పారుతో పురమాయించిందే నువ్వు కాబట్టి. దీపని సీఈఓ చేయడానికి నింద నా మీద వేస్తున్నావా బావా? బాలరాజు లాంటోడు కూడా యాక్టింగ్ లో మీతో పోటీ పడలేడు పెద్ద మేడం గారు. యాక్టింగ్ ఏంటి బావా? ఊరికే బ్లేమ్ చేయకు. అసలు ఇదేమీ చిన్న విషయం కాదు. తాత నిజం అనుకుంటాడు. ఈ రోజుల్లో నోటితో చెప్పే మాటకి విలువ లేదని నాకు తెలుసు. అందుకే మీకోసం ఒక మంచి కాల్ రికార్డింగ్ పట్టుకొచ్చాను. ఆన్ చేస్తాను, వినండి. నువ్వేం కంగారు పడకు, నేనెందుకు కంగారు పడతాను? ఆ బాలరాజ్ గాడు మన గుట్టు బయట పెడతాడేమోనని. కార్తీకుడు ఏమైనా చేస్తే ఏం చేస్తాడు? బాలరాజ్ గారిని పంపించింది నేనే. ఈ జ్యోత్స్నని మాత్రం ఎవ్వరు ఓడించలేరు గ్రాని. ఇంకా నువ్వు ఆ బాలరాజు గారి గురించి మర్చిపో. నేను సీఈఓ కాబట్టి ఈ దీపని, సూరజ్ గారిని అడ్రస్ లేకుండా చేస్తాను. సరే, ఉంటాను. ఏం పారు, అంతా ఓకేనా? వీడి దగ్గరుండి ఫోన్ చేయించాడు. వీడే నన్ను తీసుకొచ్చాడు. నిండా ముంచేశాడు ఈ మాయలోడు. గ్రాని, నీతో పాటు నన్ను ముంచేశాం. చైర్మన్ గారు, మీరే నిర్ణయం తీసుకుంటారో నాకు తెలుసు సార్. కానీ మీరు తీసుకునే దానికంటే ముందు నేను ఈ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి సూరజ్? నేనే కాదు దీప గారు, మీరు కూడా వెళ్ళిపోండి. ఇలాంటి మనుషులతోనా మనం పోటీ పడేది? వద్దు దీప గారు, గెలుపు కోసం అడ్డదారులు తొక్కే వాళ్లతో ఎవరూ పోటీ పడి గెలవలేరు. ఎందుకంటే వాళ్ళల్లో నిజాయితీ ఉండదు. ఈ నిజాయితీ లేని వాళ్ళతో పోటీ పడ్డం అంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎంకరేజ్ చేసినట్టే. అది ఎవరైనా కావచ్చు, చివరికి నేనైనా కావచ్చు. తప్పు చేసినా ఎలా శిక్షిస్తారు, ఏం చేస్తారు అనే దానికంటే ఈ సంస్థ పరుగు పోయే పని ఈ సంస్థ చైర్మన్ గారి మనవరాలే చేశారంటే భరించడం చాలా కష్టంగా ఉంది. తప్పని చెప్పాల్సిన పెద్దవాళ్లే దగ్గరుండి అన్నీ జరిపించారు. ఎవరిని వేలెత్తి నిందించే అర్హత లేని వాణ్ణి. అలా అని తప్పు చేసిన వాళ్లతో కలిసి పనిచేయలేను. ఎందుకంటే నాకు పనే దైవం. కానీ అవతలి వాళ్ళకి పని ఒక ఆట. అది కూడా నిజాయితీ లేని ఆట. ప్లీజ్ దీప గారు, మీలాంటి వాళ్ళు ఉండాల్సిన చోటు ఇది కాదు.
వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతాను. సూరజ్, సూరజ్, వెళ్ళాల్సింది తప్పు చేసిన వాడు, తప్పుకు బలైన వాడు కాదు. జ్యోత్స్న తప్పు చేయాలనుకుంటే పారిజాతం సహాయంగా నిలబడి. నా దృష్టిలో ఇద్దరు నేరస్తులే. అందుకే తాత, దీంట్లో గ్రాని తప్పేం లేదు. నేను చెప్తేనే చేసింది. సార్, బోర్డు మెంబర్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. సరే, వస్తున్నానని చెప్పు. ఓకే సార్. అందరూ చెప్పేది వినండి. ఇక్కడ ఏం జరిగిందో అన్న దాని గురించి బోర్డు మీటింగ్ తర్వాత మీతో మాట్లాడతారు. ముందందరూ లోపలికి వెళ్దాం పదండి. పారిజాతం, నువ్వు లోపలికి రా. నేనెందుకండి? నువ్వెక్కడికి వెళ్తానికి వీల్లేదు. నా కళ్ళ ముందే ఉంది. నీతో చాలా పని ఉంది. పదండి. నమస్తే సార్. నమస్కారం. సారీ ఆల్ ఆఫ్ యూ, కాస్త లేట్ అయింది. నో ప్రాబ్లం సార్. మీరు రాలేదంటే ఇంతకన్నా ముఖ్యమైన పనిలో బిజీగా ఉంటారు. అవును, చాలా ముఖ్యమైన పని వల్ల ఆలస్యం ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు. మీకోసం మధ్యలో ఆపేసి వచ్చింది. మన మీటింగ్ అయిన తర్వాత పూర్తి చేస్తాను. మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామండి. కాబోయే సీఈఓ ఎవరో చెప్తే విష్ చేసి వెళ్ళిపోతాం. తాత ఖచ్చితంగా దీప పేరు చెప్తాడు. ఇప్పుడు తాత మనసు గెలవాలి అంటే నేను ఒక పని చేయాలి. మన కంపెనీకి కాబోయే సీఈఓ ఎవరంటే చైర్మన్ గారు. ఈ సీఈఓ కాంపిటీషన్ విన్నర్ ఎవరో నేను అనౌన్స్ చేస్తాను. ఈ సీఈఓ కాంపిటీషన్ విన్నర్ ఎవరో నేను అనౌన్స్ చేస్తాను. మీరే విన్నరని మీరే చెప్పుకుంటారన్నమాట. చెప్పండి జ్యోత్స్న గారు, మేమంతా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. నేను కూడా రెడీగానే ఉన్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సీఈఓ గారు. తొందరపడకండి సార్. నేను అనౌన్స్ చేసిన తర్వాత చెప్పండి. అలాగే. జ్యోత్స్న రెస్టారెంట్స్ కి కాబోయే సీఈఓ అంటే కొన్ని అర్హతలు ఉండాలి. అధికారాలు అందుకునేది అర్హతలు కలిగిన వాళ్ళే. ఈ సీఈఓ అనే అధికారాన్ని అందుకునే అర్హత కలిగిన మనిషి దీప. చదివింది 5th క్లాస్ అయినా తన తెలివితో, సమర్థతతో, ఓర్పుతో అధికారాన్ని అందుకునే అర్హత సంపాదించుకున్నది దీపే, ఈ కాంపిటీషన్ విన్నర్. దీప గారు విన్నరని మీరు చెప్తున్నారేంటి? అంటే మీరు గెలుపులో త్యాగం చేస్తున్నారా? దీపా గారికి సమర్థత ఉందని చెప్తున్నారు కదా. జ్యోత్స్న గారు వద్దనుకోవడం వల్లే దీప గారు గెలిచారు. ఎవరు చెప్పారు? జ్యోత్స్న వద్దనుకోవడం వల్లే దీప గెలిచారని ఎవరు చెప్పారు? అంటే జ్యోత్స్న గారు బాగా చదువుకున్న అమ్మాయి, పైగా మీ మనవరాలు. ఆస్తులకి వారసులు ఉంటారేమో గాని అర్హతలకి వారసులు ఉండరు ధరణి. విజేత ఎవరో లెక్కల ప్రకారంగానే చూద్దాం. జ్యోత్స్నకు అప్పగించిన బ్రాంచ్ 44% గ్రోత్ సాధించింది. దీపక్ అప్పగించిన బ్రాంచ్ 85% గ్రోత్ సాధించింది.